చీకటి జీవుల వ్యవస్థ భారతదేశంలో ఎలా పనిచేస్తున్నది? ఏం చేస్తున్నది? ఒకప్పుడు ఏం చేసింది? ఇప్పుడేం చేస్తున్నదనేది ఈ రోజైతే కుదరదు. రేపు తెలుసుకుంటాం మనం అది. సో ఒకప్పుడు ఏం చేసిందనేది తెలుసుకుందాం. ఎందుకు భారతదేశం ఎప్పుడూ కూడా ఇటువంటి సమస్యల్లో లేదు, రకరకాలుగా అప్పటి నుంచి ఏం జరిగితే మన సర్వైవల్ మీద మాత్రమే భారతీయులందరూ కూడా ఎప్పుడూ ఆలోచించే ఒకానొక విషయం ఏంటంటే ఎలా జీవించాలి, ఎలా బతకాలి, మనం ఫుడ్కి ఎలా సంపాదించుకోవాలి. ఓన్లీ ద క్వశ్చన్ ఫర్ ఇండియన్స్ ఇన్ దేర్ లైఫ్ ఈజ్ సర్వైవల్. ఎలా జీవించాలి? ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఉన్న మేట్రిక్స్కి, మాయపరికి ఆ ప్రోగ్రామింగ్ అనేది రాసేసారు వాళ్ళు. భారతదేశంలో ఎవడు పుట్టినా సర్వైవల్ మాత్రమే క్వశ్చన్. నేను బతుకుంటే లేదా నేను ఈరోజు జీవించి లేదా నా ఫ్యూచర్ని చూసుకుని నేను నా కుటుంబాన్ని సరిగ్గా పోషించుకుంటే చాలు. ఈ సర్వైవల్ అనే ప్రోగ్రామింగ్ని, ఆ ఫియర్ బేస్డ్ సర్వైవల్ ప్రోగ్రామింగ్ని భారతదేశం చుట్టూ ఉన్న మాయపర్లో ఒక కంట్రోల్ మెకానిజంగా పెట్టడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే భూమి చుట్టూ 25,000 సంవత్సరాల నుంచి మనకి మాయపొర లేదా మేట్రిక్స్ అంటాము, వెయిల్ అంటాం, మీరు ఏదైనా పేరు పెట్టండి. అది 25 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ప్రదేశాన్ని బట్టి దాని యొక్క కంట్రోల్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అరబిక్ కంట్రీస్ తీసుకోండి, ఇస్లామిక్ కంట్రీస్. ఈ అరబిక్ కంట్రీస్ తీసుకున్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఫెమినైన్ ఎనర్జీస్ని కంప్లీట్గా సప్రెస్ చేసేస్తారు. ఎందుకు? ఆ అరబిక్ కంట్రీస్లో చాలా గాడెస్ వోర్టెసెస్లు ఉంటాయి. గాడెస్ వోర్టెసెస్లు అంటే ఎనర్జీ జంక్షన్స్. ఏ వోర్టెక్స్ అన్నా, మీరు వోర్టెక్స్ అంటే సింగులర్, వోర్టెసెస్ అంటే ప్లూరల్. ఈ వోర్టెసెస్ అంటే ఎనర్జీ జంక్షన్స్. మనకి ఎలా అయితే కుండలినిలో రకరకాల నాడీలతో తయారయ్యి ఆ నాడీ వ్యవస్థలంతా కూడా రకరకాల జంక్షన్స్, నాడులతో చెప్పుకుంటాం కదా, ఎన్నో వేల నాడులు మన బాడీ అంతా కూడా ఉంటాయి. అందులోకి మనం ధ్యానం చేసినప్పుడు, ధ్యాన శక్తి ప్రవేశించినప్పుడు కుండలిని యాక్టివేట్ అవుతుంది. అలాగే భూమాత కూడా ఒక కాన్షియస్నెస్. మరి భూమాతకి కూడా ఒక కుండలిని ఉంటుంది, ప్లానెటరీ కుండలిని అంటారు దాన్ని. ఈ ప్లానెటరీ కుండలిని కూడా రకరకాల ఎనర్జీ నాడులు ఉంటాయి. వాటినే లే లైన్స్ అంటాము. ఈ లే లైన్స్ నే జంక్షన్స్, ఎక్కడైతే జంక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఎనర్జీ వోర్టసెస్ అంటాం. అందులో కొన్ని ఎనర్జీ వోర్టసెస్ గాడెస్ వోర్టసెస్లు, కొన్ని ఎనర్జీ వోర్టసెస్లు గాడ్ వోర్టెక్స్లు, కొన్ని డ్రాగన్ వోర్టెక్స్లు. అంటే ఈ వోర్టసెస్లో కూడా రకరకాల జంక్షన్స్ ఉన్నాయి. మనం జనరలైజ్డ్గా ఇది లే లైన్స్, ఇది ఎనర్జీ వోర్టెక్స్లు అని చెప్పేసుకుంటే కుదరదు. అక్కడ ప్రతి రకరకాల జంక్షన్లు, రకరకాల వోర్టెక్స్లు రకరకాల ఎనర్జీలని యాంకర్ చేస్తూ ఉంటాయి. సో అరబిక్ కంట్రీస్ అన్నిట్లో కూడా గాడెస్ వోర్టెక్స్లు ఎక్కువగా ఉంటాయి. ఆ గాడెస్ వోర్టెక్స్లు ఎక్కువగా ఉన్నప్పుడు దాని ద్వారా ఫెమినైన్ ఎనర్జీ, డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అనేది యాంకర్ అవుతుంది. ఆ దైవిక స్త్రీ శక్తి యాంకర్ అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఆ దేశాల్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా లేదా మగవాళ్ళైనా కూడా ఎవరైతే ఆ ఫెమినైన్ ఎనర్జీని అంటే స్త్రీ శక్తిని బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని ఉపయోగిస్తూ ఉంటారో వాళ్ళందరూ యాక్టివ్గా ఉంటారు. అక్కడ బేసిక్గా స్త్రీ శరీరంలో ఉన్నప్పుడు ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువ హోల్డ్ చేస్తారు, పురుష శరీరంలో ఉన్నప్పుడు తక్కువ. అంటే న్యాచురల్గా జరిగేది. బట్ ఈ మేట్రిక్స్ వల్ల అందరికీ పురుష శక్తే, దైవిక పురుష శక్తే ఉంటుంది. డివైన్ మాస్కులైన్ ఎనర్జీసే ఉంటూ ఉంటాయి. ఫెమినైన్ ఎనర్జీస్ చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. మరి అలాంటి గాడెస్ వోర్టెక్స్ ఉన్న ప్రదేశాలలో ఒక ఛాన్స్ ఉంటుంది అక్కడ ఉన్న మానవులందరికీ. ఏమిటా ఛాన్స్ అంటే ఆ గాడెస్ వోర్టెక్స్ల ద్వారా దైవిక స్త్రీ శక్తి దిగుతున్నప్పుడు దాన్ని అక్కడున్న మానవుల్లోకి ప్రవహిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ మాస్కులైన్ మరియు ఫెమినైన్ ఎనర్జీస్ మధ్యన బ్యాలెన్స్ అనేది వస్తూ ఉంటుంది. రిమెంబర్,
the secret for ascension, one of the secret for ascension is balancing of masculine and feminine energies. మీరు అసెండ్ అయి తీరాలి అంటే ఎన్నో రకాల కేటగిరీస్ని సాటిస్ఫై చేయాలి. అందులో ఒకానొక సాటిస్ఫై చేయాల్సిన క్వాలిటీ కేటగిరీ ఏంటంటే మీ బాడీలలో, మీ బాడీ అంటే బాడీలు అంటే ఫిజికల్ బాడీ ఒకటే కాదు, బోల్డ్ శరీరాలు ఉంటాయి తెలుసు కదా. అన్నిటిలోని కూడా మాస్క్యులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ బ్యాలెన్స్ ఉండాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, అరబిక్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఆ ఫెమినైన్ ఎనర్జీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంటుంది. వాళ్ళు ఈజీగా అసెన్షన్ వైపు అడుగులు వేసేస్తుంటారు. మరి వీళ్ళకి అలా అవ్వకూడదుగా. చీకటి జీవులు ఇక్కడ ఎందుకు ఇంత విధ్వంసాలు, ఎందుకు ఇంత మానహోమాలు చేస్తూ ఉంటారు? మూల చైతన్యం నుంచి వాళ్ళు బయటికి వచ్చి కొన్ని కొన్ని తప్పులు చేసుకుంటూ సృష్టి అంతటిని అల్లకల్లోలం చేసేస్తూ కకావికలం చేస్తూ భూమి మీదకి ఫైనల్గా వచ్చి ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ దీని నిర్బంధంలో ఉంచి ఇక్కడ జన్మ తీసుకుంటున్న ఆత్మల్ని శోభ పెడుతున్నందుకు, ఈ భూమాత అనే కాన్షియస్నెస్ కూడా ఇబ్బంది పెడుతున్నందుకు ఆ చీకటి జీవులందరికీ కూడా మూల చైతన్యం తీసుకున్న నిర్ణయం ఏంటంటే వాళ్ళకి అసెన్షన్కి అర్హత లేదు. వాళ్ళు వన్స్ గెలాక్టిక్ ఫెడరేషన్లో బెనెవలెంట్ గెలాక్టిక్ లైట్ బీయింగ్స్ వాళ్ళని పట్టుకున్న తరువాత వాళ్ళని మళ్ళీ మూల చైతన్యంలోకి అంటే గెలాక్టిక్ సెంట్రల్ సన్లోకి పంపించేసి పూర్తిగా మొట్టమొదటి నుంచి వాళ్ళు ఆత్మ పరిణామ క్రమంలో మళ్ళీ మొదటి అడుగులు వెయ్యాలి. అంటే ఆ చీకటి జీవుల ఆత్మ 1,00,000 జన్మలు ఎత్తింది అనుకోండి, బట్ అంటే 1,00,000 జన్మలు చీకటి జీవి కింద ఎత్తదు, ఏదో లాస్ట్ 1,000 జన్మలు చీకటి జీవి కింద ఎత్తింది. అంతకు మునుపు అంతా బాగానే ఉంది. ముందు ఉన్న 99,000 జన్మలో సంథింగ్ ఎంతో అదంతా బాగానే ఉంది. కానీ ఈ జన్మలు ఎప్పుడైతే చీకటి జీవిగా జన్మించి ఆ పనికి ఉపయోగపడి మరి మిగిలిన ఆత్మలన్నిటికీ మిగిలిన జీవులన్నిటికీ సృష్టిలో ఇంబ్యాలెన్స్ తీసుకొస్తూ ఇంత ఇబ్బందిని ఇంత క్షోభ పెట్టినప్పుడు వాళ్ళని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు మళ్ళీ మొదటి నుంచి ఆ 1,00,000 జన్మలు ఎత్తింది బూడిదలో పోసిన పన్నీరే తీసుకెళ్లి గెలాక్టిక్ సెంట్రల్ సన్లో పడేసి మళ్ళీ మొదటి నుంచి నీ ఆత్మ పరిణామాన్ని మొదలుపెట్టు. సో ఇది వాళ్ళందరికీ తెలుసు. అందరు కబాల్ మెంబర్స్కి, డార్క్ ఏజెంట్స్, బ్లాక్ నోబిలిటీ, ఇల్యూమినాటీ, మీరు పేరు ఏదైనా పెట్టండి, ఆ చీకటి జీవులందరికీ కూడా ఈ సత్యం జగమెరిగినది అనమాట వాళ్ళకి. సో అందువలన వాళ్ళు ఎవరు అసెండ్ అవ్వలేరు. అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము అసెండ్ అవ్వకపోతే మరెవ్వరూ కూడా భూమి నుంచి అసెండ్ అవ్వడానికి లేదు. మీరందరూ కూడా అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా మాతో పాటు నాశనం అయిపోవాల్సిందే. మేము పేల్చేస్తాం భూమిని, లేదా మేము ఇంకేదో చేసేస్తాము, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాము, మానకాండం సృష్టిస్తూ ఉంటాము అని దిగ్బంధనంలో పెట్టారు భూమాతని. భూమి మీద ఉన్న జీవులందరినీ పెట్టారు. అందుకే జంతు హింస, న్యాచురల్ కెలామిటీస్ రూపంలో ఆర్టిఫిషియల్గా వాళ్ళు ఎన్నో విధ్వంసాలు సృష్టిస్తారండి. ఎన్నంటే అన్ని సృష్టిస్తారు. అంటే మీకు తెలియదు, హార్ప్ అని ఒక టెక్నాలజీ ఉంటుంది. హార్ప్ సెంటర్స్ భూమి మీద 5 6 ఉన్నాయి. మన దరిద్రమనే అనాలి, ఇండియాలో కూడా ఒకటి ఏడ్చిందండి. ఇండియాలోని ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఒక హార్ప్ సెంటర్ ఉంది. ఈ హార్ప్ సెంటర్ ద్వారా HAARP మీకు గనక రీసెర్చ్ చెయ్యాలి అనిపిస్తే మీరు ఈ క్లాస్ విన్న వాళ్ళని అడగద్దు, లేదా క్లాస్ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసి మేడం హార్ప్ అంది అంటే ఏంటో నీకు తెలుసు ఎవరిని అడగద్దు, గూగుల్ చేసుకోండి. లేదు నేను ఎప్పుడో ఒకానొక క్లాస్లో పాత క్లాసులో చెప్పి ఉన్నాను కూడా హార్ప్ గురించి. సో ఈ హార్ప్ ద్వారా మనకి బయటికి న్యాచురల్ కెలామిటీస్ అని చెప్తారు, కానీ ఎన్ని సైక్లోన్స్, ఎన్ని అర్త్ క్వేక్స్, ఎన్ని విధ్వంసాలని వాళ్ళు సృష్టిస్తారంటే అన్ని సృష్టిస్తారు అన్నమాట. ఎందుకు భూమి ఎప్పుడు కూడా మారణహోమంలాగా రగులుతూనే ఉండాలి. ఎందుకు మారణహోమంలో రగులుతూ ఇక్కడ మరణాలు ఉంటే అందరూ ఏడుస్తూ ఉంటే ఇంకా అసెన్షన్ వైపు ఎవడు చూస్తాడు? వాళ్ళకి కావాల్సిన లూష్ ఎనర్జీ రిలీజ్ అవుతుంటుంది. ఇవన్నీ ఇంటర్లింక్డ్ కనెక్షన్స్ అండి. సో ఇలాగ ఉన్నప్పుడు అరబిక్ కంట్రీస్లో ఏమవుతుంది, ఆ ఫెమినైన్ ఎనర్జీస్ రానివ్వకుండా ఉండాలి అంటే అక్కడ సంపూర్ణంగా ఎప్పుడు యుద్ధాలు చేస్తూ ఆ గాడెస్ వోర్టెసెస్లు అన్నీ కొలాప్స్ చేసేస్తారు. అంటే వాటిని
క్లోజ్ చేస్తారు. వాటిని మండించేస్తూ ఉంటారు. ఆ ప్రదేశాలను మండిస్తారు. అక్కడ బాధ, దుఃఖం రిలీజ్ అవుతుంది. మరి వోర్టెక్స్లు క్లోజ్ అయిపోతాయి కదా! క్లోజ్ చేసేసి భూమి మీదకి రావాల్సిన లేదా అరబిక్ కంట్రీస్లోకి రావాల్సిన ఫెమినైన్ ఎనర్జీస్ రానివ్వరు. అమ్మయ్య! ఈ కంట్రీస్లో ఇంకా అసెన్షన్ ఫెమినైన్ ఎనర్జీ లేదు కాబట్టి నో క్వశ్చన్ ఆఫ్ అసెన్షన్. వాళ్ళు అక్కడ రిలాక్స్ అవుతారు. సపోజ్ ఇటుక ఇండియాకి వచ్చినప్పటికీ ఇక్కడున్న మేట్రిక్స్లో ఉన్న ప్రోగ్రామింగ్ ఏంటంటే సర్వైవల్. నేను చెప్తానండి, నెక్స్ట్ స్లైడ్స్ చూపించినప్పుడు చెప్తాను. నేను గ్రిడ్ వర్క్కి వెళ్ళినప్పుడు రీసెంట్గా చాలా మందిని కలిసినప్పుడు లాస్ట్ ఇయర్ అంతా చేసినప్పుడు ఐఎమ్ వెరీ షాక్ టు నో దాట్ ఈ సర్వైవల్ ప్రోగ్రామింగ్ అనేది 99.99% ఇండియన్స్లో ఉందండి. ఇది అంటే వాళ్ళ ఆ మాయపర ప్రభావంలో ఉంటూ మేట్రిక్స్లో ఉంటూ ఇంప్లాంట్స్లో ఉంటూ సర్వైవల్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. ఈరోజు మనం బతికితే చాలు, మన కుటుంబానికి నెల అంతా డబ్బులు వస్తున్నాయా లేదా, మనం హ్యాపీగా ఉన్నాం లేదా, లేదా ఒక ఇల్లు కొనుక్కున్నాం లేదా, అంటే లెవెల్స్ లెవెల్స్ ఆఫ్ అక్కడ థింకింగ్ ప్యాటర్న్స్ మారుతుంటాయి. లోవర్ క్లాస్ వాడు మిడిల్ క్లాస్ అవ్వాలనుకుని, మిడిల్ క్లాస్ వాడు హైయర్ క్లాస్ అవ్వాలనుకుని, హైయర్ క్లాస్ వాడు అప్పర్ హైయర్ క్లాస్ అవ్వాలి. ఇలా ఎప్పుడు కూడా మనము ఆ సంపాదన, సర్వైవల్ దీని మీద మాత్రమే ఫోకస్ చేస్తాం. అలా చేయడానికి కారణం ఏంటి తెలుసండి? ఈ ఏన్షియంట్ ఇల్యూమినటీ, ఈ పురాతన ఇల్యూమినటీ కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో కొన్ని దారుణాలకి ఒడిగట్టింది. ఒడిగట్టి ఇక్కడ ఉన్న ఎనర్జీస్ని పూర్తిగా తొలగించేసి మాయపొర కంట్రోల్లోకి సంపూర్ణంగా తీసుకొచ్చి సర్వైవల్ అనే ప్రోగ్రామ్ని, ఫియర్ ఆఫ్ సర్వైవల్ అంటే బతకడం ఎలా అనే ఒక ప్రోగ్రామింగ్ని మొత్తం భారతదేశంలో ఉన్న నెట్వర్క్ అంటే మాయ పొరలో ఆ ప్రోగ్రామింగ్ని ఫీడ్ చేశారండి. మీకు మాయ పొర అంటే అదేమైనా ఏంటది వలలాగా, చేపల వలలాగా ఉంటుందని అనుకోకండి. ఇట్స్ అన్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్. అంటే మ్, ఏమంటారు, ఎలక్ట్రిక్ కరెంట్ ఎలా ఉంటుంది, విద్యుదయస్కాంత కంచె అన్నమాట, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫెన్సింగ్ అనమాట. దాంట్లో ఏ ప్రోగ్రామింగ్ని ఎలా చొప్పించాలనేది వాళ్ళు ఆరితేరిన విద్య, ఎందుకంటే ఆ కంచె కట్టిందే వాళ్ళు కాబట్టి. సో అలా పెట్టేశారు. పెట్టేయడంలో ఆ పెడుతున్నప్పుడు వాళ్ళు ఎంచుకున్న కొన్ని అక్రమమైన మార్గాల వలన నార్త్ ఇండియా ఎఫెక్ట్ అయిపోయిందండి. మీకు ఈ పిక్చర్స్ చూపిస్తున్నాను కదా, ఎవరికైనా ఈ కట్టడాలు ఏంటో ఏమైనా ఐడియా ఉందా? నేనైతే వెళ్ళలేదు ఎప్పుడు ఈ ప్లేసెస్కి. ఇవి ఇప్పుడు నేను చూపిస్తున్న పిక్చర్స్ అన్నీ కూడా రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్లో ఎలా ఉంటుంది అక్కడ? రాజస్థాన్ ఏదో పెద్ద ఏంటది, నదులు, సముద్రాలు అలాంటివి ఉంటాయా? జైపూర్ ప్యాలెస్. ఇది జైపూర్ ప్యాలెస్ లేదా జైపూర్, జైపూర్ అనుకోండి. ఈ మూడు కూడా జైపూర్, ఓల్డ్ సిటీ ఆఫ్ జైపూర్. అండ్ ఇది ఉదయ్పూర్. సో డెజర్ట్ ఉంటుంది. రాజస్థాన్ అంటే ఎడారి. ఎడారి అంటే అక్కడ వాటర్ ఉందా లేదా? ఎస్, హవామహల్ ఒకటి ఇది. అక్కడ వాటర్ అనేది ఉండదు. వాటర్ లేకపోతే సాయిల్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది సాయిల్? ఫర్టైల్గా ఉంటుందా? కాదు కదా. ఇలా బీడు పడిపోయిన భూమి ఉంటుంది, ఇలాగ డ్రైగా ఉంటుంది. మరి వాటర్ లేకపోతే అక్కడ మొక్కలు ఎలా పండుతాయండి? మొక్కలు కూడా, మొక్కలు మొలవు, పంట పండదు. అక్కడ పోవర్టీ అంటే పేదరికం, కరువు ఇలా తాండవాలు చేస్తూ ఉంటాయంట. అక్కడున్న ప్లేసెస్ వెరీ లో స్టాండర్డ్స్లో ఉంటాయి. నేను రాజస్థాన్ చూడలేదు కానీ, బట్ రాజస్థాన్ పక్కనున్న స్టేట్స్లో గ్రిడ్ వర్క్ చేసినప్పుడు టు మై సర్ప్రైజ్ వాళ్ళు మాట్లాడింది, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళు చెప్తున్నారండి. మేము అడుగుతున్నాం అనమాట అక్కడ, మీకు గవర్నమెంట్ ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నారు కదా, మీ గవర్నమెంట్ ఇంకా మచ్ బెటర్గా ఉంది, ఇన్ని రకాలుగా మీకు స్కీములు పెట్టి, నేషనల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, మీకు హెల్ప్ చేద్దామని చూస్తున్నారు కదా, మీరు ఎందుకు ఇలాగే ఉండిపోయారు, ఏంటిది ఈ రోజు ఫుడ్ ఈ రోజు మాత్రమే తెచ్చుకోవడం అని. అంటే మేము ఇంటరాక్ట్ అయ్యింది నార్మల్ పీపుల్తో, నాట్ విత్ బిజినెస్ పీపుల్ అలాంటి వాళ్ళతో కాదు, నార్మల్ అంటే ఈ ఫార్మర్స్ ఇలాంటి వాళ్ళు. వాళ్ళు ఏం చెప్పారు తెలుసండి, అక్కడ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళంట గవర్నమెంట్ పాలసీస్ గురించి ప్రచారం చేస్తారంట, చెప్తారట.
వాళ్ళకి డోర్ టు డోర్ వెళ్ళి మనకి ఇక్కడ ఎలా అయితే సిస్టమ్ ఉంటుందో క్యాంపైనింగ్ అనేది వాళ్ళకి అక్కడ డోర్ టు డోర్, ఎందుకంటే వాళ్ళేమి టీవీలు ఇంటర్నెట్లు అట్లాంటివి ఏం పెద్దగా ఫాలో అవ్వరు కూడా, వాళ్ళకి ఏం తెలియదు. బికాజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ అండి. అయితే గవర్నమెంట్ వెళ్ళి చెప్పితే మీకు లోన్ ఇస్తుంది, మీరు లోన్ తీసుకుని వ్యవసాయం చేసుకోండి, పంటలు పండించుకోండి. అంటే ఎడారంటే మొత్తం రాజస్థాన్ అంతా ఎడారి ఉండదు కదా, అక్కడ మంచిగానే కొంత నేల కూడా ఉండదు. థార్ డిజర్ట్ అనేది ఇట్ ఎక్స్టెండ్స్ ఓన్లీ అప్ టు సమ్ 1000 ఏదో ఎన్నో కిలోమీటర్స్ మేర ఉంటుంది అది అంతే. సో మిగిలిన ప్లేసుల్లో లోన్ తీసుకోండి, మీరు అగ్రికల్చర్ చేసుకోండి లేదా ఇంకేదో చేసుకోండి అని చెప్తే వాళ్ళు ఏం చెప్తారంటే తెలుసండి, అప్పు ఎవడు తీసుకుంటాడో, అప్పు తీసుకుని కట్టలేకపోతే తర్వాత తిప్పలు ఎవడు పడతాడు, మాకేం అక్కర్లేదు, ఈ రోజుకి మేము ఫుడ్కి చూసుకుంటాం చాలు, మళ్ళీ రేపు లేచి కూర్చుని మళ్ళీ రేపు ఫుడ్కి కష్టపడతాము. అండ్ అవన్నీ కూడా మోస్ట్లీ టూరిస్ట్ ప్లేసెస్ మీద డిపెండ్ అవుతాయండి, అంటే టూరిజం మీద. బట్ టూరిజం ఈజ్ నాట్ అ బిగ్, లైక్ ఇయర్ అంతా అక్కడైతే ఉండదు. అక్కడ ఏమి ఇయర్ అంతా కూడా ఉండదు అనమాట. మరి ఇయర్ అంతా కూడా ఉండకపోతే మరి ఎలా, అక్కడ ఇయర్ అంతా లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు, రిమైనింగ్ మంత్స్కి ఏం చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు వచ్చిన అమౌంట్ దాచుకోవడం, లేదంటే ఆ టైంలో పార్ట్ టైం జాబుల కింద ఇంకేవో చేసుకోవడాలట. అలాంటి ఇళ్లల్లో ఉన్న పిల్లలు ఇంకేం చదువుకుంటారండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏముంటుందండి, వాళ్ళు కూడా వీళ్ళని అంటే అక్కడ వాళ్ళని హ్యాపీగా చైల్డ్ లేబర్ లోకి పంపించేస్తారు. బికాస్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పని చేస్తేనే కానీ అక్కడ కుదిరే పరిస్థితి లేదన్నమాట, అలా పంపించేస్తూ ఉంటారంట. బట్ ఒకప్పుడు అంట రాజస్థాన్ అనేది ఇట్స్ హైలీ డెవలప్డ్ ఏన్షియంట్ సివిలైజేషన్ ఉన్న ప్లేస్ అంటండి రాజస్థాన్. ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా వెరీ హైలీ డెవలప్డ్. ఇక్కడ మీరు ఈ లేక్ చూస్తున్నారు కదా, దీని పేరు పిచోలా లేక్ అంట. ఈ లేక్లోని అలాగే ఓల్డ్ సిటీ ఆఫ్ జైపూర్, అంటే నేను ఓన్లీ మూడే పిక్చర్స్ షేర్ చేశాను. ఓల్డ్ సిటీ ఆఫ్ జైపూర్లోని బ్రహ్మాండమైన ఎనర్జీ వోర్టసెస్లు ఉన్నాయటండి. ఆ ఎనర్జీ వోర్టసెస్లు రాజస్థాన్లో ఉన్నవి అన్నీ క్లోజ్, ఎక్కడ ఎనర్జీ రావటం లేదు. ఆ ఎనర్జీ అంతా కూడా ఆగిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయిందంట, వందల సంవత్సరాలు కూడా కాదట, వేల సంవత్సరాలు అయ్యిందంట. అండ్ ఆ రాజస్థాన్లో ఉన్న ఆ ప్లేసెస్ని రియాక్టివేట్ చేయమని ఈ పిచోలా లేక్లో మరొక వోర్టెక్స్ ఉంది అని చెప్పాడు అనమాట కోబ్రా. ఈ వోర్టసెస్లన్నీ రియాక్టివేట్ అవ్వాలి అని చెప్పాడు. మరి రాజస్థాన్ నేనైతే వెళ్ళలేదు. ఎలా రాజస్థాన్లో ఈ గ్రిడ్ వర్క్ రియాక్టివేట్ చేయడము అంటే అక్కడ గ్రిడ్ చింతామణి గ్రిడ్ ఫామ్ చేయాలన్నమాట, అక్కడికి వెళ్ళి బరీ చేయాలి. అఫ్ కోర్స్ రాజస్థాన్లో కొన్ని స్టోన్స్ ఉన్నాయి, బట్ అవి చాలవు. బికాస్ రాజస్థాన్లో జరిగిన దారుణాలు చూస్తే ఆ స్టోన్స్, నెంబర్ ఆఫ్ స్టోన్స్ మహా అయితే 5 6 ఉన్నాయి బరీ చేసి. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సౌత్ ఇండియాలో వందల వందల స్టోన్స్ ఉంటాయి మనం బరీ చేసేసుకున్నాం. అంటే నాకు అటువైపు ఎవరూ తెలియదు. నేను గ్రిడ్ వర్క్ స్టార్ట్ చేసిన 2017 నుంచి మనం ఇటువైపే బరీ చేసేసుకుంటున్నాం. అటు వెళ్ళి ఎవడని చేస్తాడు, మధ్యప్రదేశ్ వాళ్ళే ఎవడు కొట్టడం లేదు నాకు. మధ్యప్రదేశ్లోనే తక్కువ ఉంటాయి. భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగిన ప్లేస్లో స్టోన్ బరీ చేయించడానికి నాకు 5 6 ఏళ్ళు పైన పట్టిందండి. అట్ లాస్ట్ ఫైనలీ 6 years తర్వాత నేను బరీ చేయించగలిసాను. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఆ స్టోన్ అట్టే పెట్టుకుని నేను వెయిట్ చేశాను, భోపాల్లో ఎవడైనా ఉండానా ఎవడైనా. ఎవడు రాడు, మధ్యప్రదేశే నేను చేయించలేకపోతే రాజస్థాన్కి వస్తే వరకు ఇంకేం వెళ్తాను. కాకపోతే మనము ఏంటది ఆ, ఆ, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అవన్నీ అయినాయి. ఎందుకంటే అక్కడికి మన పిఎస్ఎస్ఎం వాళ్ళు టూర్ చేసినప్పుడు మనం మెడిటేటర్లు వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడులోనే చేస్తారు, 2017 2018 తర్వాత కూడా మరి కొంతమంది వెళ్ళడాలు జరిగింది, అక్కడ జరిగింది. మరి రాజస్థాన్లో ఎంత ట్రై చేసినా కూడా జరగలేదు వర్క్. అసలు ఎందుకు, ఏం జరిగిందంటే ఆ ఏన్షియంట్ ఇల్యూమినేటి ఒక నెట్వర్క్ ఇండియాలో ఉంది, ఇంకో నెట్వర్క్ ఆఫ్రికాలో ఉందండి. 2 నెట్వర్క్స్ ఇప్పటికీ, అంటే డీప్ రూటెడ్ కబాల్ నెట్వర్క్స్, బ్లాక్ అంటే డార్క్ అనుకోండి, డార్క్ నెట్వర్క్స్ ఇక్కడ లొకేట్ అయి ఉన్నాయంట. ఎంత డీప్గా లొకేట్ అయి ఉన్నాయంటే వాళ్ళు ఆ డ్రాకో ఎంటిటీస్ వాళ్ళు రాజస్థాన్ ప్రజెంట్, ఇప్పుడు రాజస్థాన్ 5000 సంవత్సరాల క్రితం దాని పేరేం రాజస్థాన్ కాదు, అప్పుడు ఇంకేదో పేరు ఉండేది. అక్కడ ఒక పెద్ద న్యూక్లియర్ వార్ జరిగిందంటండి.
జరిగినప్పుడు మరి మీకు ప్లైడియన్స్ అంటే తెలుసు కదా, ప్లైడియన్స్, సిరియన్స్, వీళ్ళ పేర్లు అయితే బాగా తెలుస్తుంది. అలాగే అంటారస్ అని, ఆల్డెబరాన్స్ అని, మరి ఆండ్రోమెడన్స్ తెలుసు మనకి. ఇలా ఆల్డెబరాన్స్ అనే వాళ్ళు తో ఈ డ్రాకోలు యుద్ధం జరిగిందంటండి 5,000 సంవత్సరాల క్రితం. ఆ యుద్ధంలో ఆ డ్రాకోల చేతిలో, అంటే ఒకానొక ఏన్షియంట్ ఇల్యూమినటి వాళ్ళ చేతులు ఈ ఆల్డెబరాన్స్ ఓడిపోవడం జరిగిందంట న్యూక్లియర్ వార్లో. అణుయుద్ధం అండి. మనం ఏమనుకుంటాం, న్యూక్లియర్ బాంబు, అటామిక్ బాంబులు ఈ మధ్యనే కదా కనిపెట్టారు అని అనుకుంటాం. బట్ ఏం కాదు, అప్పుల్లో కూడా ఇటువంటి నాగరికత కలిగిన దేశం మన దేశం. అంటే అప్పుల్లో అన్ని అడ్వాన్స్డ్ సివిలైజేషనే మనది కూడాను. అయితే ఆ యుద్ధాల్లో పోయారు ఆల్డెబ్రాన్స్, ఓడిపోయారట. ఆ యుద్ధంలో న్యూక్లియర్ వార్, అణుబాంబు పేల్చబడిందండి. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినవి ఎక్కడా కూడా బేస్లెస్గా మాట్లాడిన మాటలు కాదు. అన్నీ కూడా రీసెర్చ్ చేసుకొని ఇక్కడ విజు మీకు విజువల్స్ పెట్టింది కూడా అందుకే. ఈ అన్నీ కూడా ప్రూఫ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను క్లాస్ అయిపోయిన తర్వాత మేడం చెప్పింది రాజస్థాన్లో జరిగిందని ఆవిడ చూసింది ఏమిటి, 5,000 సంవత్సరాల క్రితం ఏమైంది, అది కాదు అక్కడ. మీరు రీసెర్చ్ చెయ్యాలి అంటే నేను చెప్పిన ప్రతిదాన్ని హ్యాపీగా గూగుల్లో కానీ లేదా ఇంకెక్కడైనా కానీ చేసుకోండి. చేసుకుంటే మీకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్క నిమిషం. సో అలా రీసెర్చ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది, మీకు ఏం జరుగుతుందో తెలుస్తున్నది. అంతేగాని క్లాస్ అయిపోయిన తర్వాత మీరు కూర్చుని విన్నోళ్ళు కూర్చుని మాట్లాడుకుంటే ఏమీ తెలియదు. రీసెర్చ్ అంటే ప్రాపర్గా తెలుసుకోవాలి, ప్రాపర్గా ఎత్తుక్కోవాలి. అంతేగాని మీలాగే విన్న ఇంకోటి వెళ్ళి అడిగితే ఏం తెలియదు, ఏం అర్థం కాదు, మీకు ఏమీ బయటికి రాదు. సో ఇక్కడ నేను చూపిస్తున్నది ఏంటంటే నిజంగా ఆ పురాతన కాలంలో ఈ అణుయుద్ధం అనేది జరిగింది అనడానికి ఇది ప్రూఫ్ అండి. ఇది ప్రూఫ్ అన్నమాట. మీరు చూస్తే గనక మిత్ ఆఫ్ ఏన్షియంట్ న్యూక్లియర్ వార్ ఇన్ ఇండియా నిజంగానే జరిగింది. ఎంత జరిగిందంటే ఈ యుద్ధం వలన మొత్తము భారతదేశంలో, ఉత్తర భారతదేశం అంతా కూడా ఆ అణు విస్ఫోటనం తాలూకా యాష్, అంటే న్యూక్లియర్ యాష్ అనండి, అది స్ప్రెడ్ అయిపోయింది. అందులో రాజస్థాన్ ప్లేస్లో జరిగింది కాబట్టి రాజస్థాన్ ఇసుక అని మనం అనుకుంటున్నాము. బట్ అదంతా కూడా రేడియో యాక్టివిటీ ఉన్న యాష్ అంటండి. అంటే సాయిల్తో పాటు అక్కడ రేడియో యాక్టివిటీ ఉన్న యాష్. మనం ఏమనుకున్నాము, భూమాత ఇప్పటి వరకు చూసిన అతిపెద్ద అణు విస్ఫోటనాల్లో హిరోషిమా, నాగసాకి అనుకుని బాధపడుతున్నాం. కానీ అయ్యో పాపం వాళ్ళకి అక్కడ అయిందా కానీ. బట్ ఇప్పుడు మిమ్మల్ని మీరు నిద్ర లేపుకోండి, అక్కడ కాదు మన భారతదేశంలోనే జరిగింది అతి పెద్ద అణుయుద్ధం అనేది. అతి ఎక్కువగా నష్టపోయిన వాళ్ళం మనమే. దీనికి ప్రూఫ్ ఏంటి అంటే మీకు ఇక్కడ ఈ పిక్చర్ చూపిస్తున్నాను కదా, ఇందులో హరప్పా అండ్ మొహంజదారో ఇక్కడ ఎక్స్కవేషన్స్ జరిగినప్పుడు, అంటే తవ్వకాలు జరిగినప్పుడు వాళ్ళకి బయటకి ఈ స్కెలిటన్స్ అనేవి, ఇక్కడ స్కెలిటన్స్, ఈ పిక్చర్ నేను మరి కొంచెమే తీయగలిసాను, మరి ఎక్కువ తీస్తే అవ్వటం లేదు అని చెప్పి చిన్నదే తీశాను. నేను విజిట్ చేశానండి, హరప్పన్ సివిలైజేషన్ విజిట్ చేశాను నేను ఈ రీసెంట్గానే. అంటే ఆమ్, రాజస్థాన్ వెళ్ళలేదు కానీ మీరు హరప్పన్ సివిలైజేషన్ అంటే ఓన్లీ రాజస్థాన్లోనే ఉంటుంది అనుకోకండి. ఇట్ ఎక్స్టెండ్స్. ఇప్పుడు మీకు బార్డర్స్ వచ్చే రాజస్థాన్, ఈ బియత్ నాది, గుజరాత్ నాది, ఆ భోపాల్ నాది, మధ్యప్రదేశ్ నాది, గీతలు తీసుకున్నాం. కానీ ఒకప్పుడు ఇలాంటి ఏం లేవు. అదంతా కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలాగో హరప్పన్ సివిలైజేషన్ ఇలాగే, ఇదంతా కూడా ఇట్స్ స్ట్రెచ్, ఒక అఖండ భారతదేశంలో భాగాలు ఇవన్నీ కూడా. సో ఆ హరప్పన్ సివిలైజేషన్ వేరే స్టేట్లో ఉన్న ప్లేస్కి నేను వెళ్ళాను, గ్రిడ్ వర్క్ చేయడానికే వెళ్ళాను. అంటే నేనైతే అనుకుని వెళ్ళలేదు, ఆ లైట్ ఫోర్సెస్ తీసుకెళ్ళాలి మాత్రం బ్రహ్మాండంగా జరిగింది. అలా వెళ్ళినప్పుడు నేను ఆ హరప్పన్ సివిలైజేషన్ రూయిన్స్, అంటే మిగిలిపోయిన భాగాలు నేను చూశాను. అక్కడ తర్వాత వచ్చేసిన తర్వాత నేను చూసింది ఏంటంటే ఈ కిందన పిక్చర్ ఉంది చూడండి, ఈ కిందన పిక్చర్లో అస్థిపంజరాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఫాజిల్స్ అంట. అంటే
ఫాజిల్స్ తెలుగులో శిలాజాలు ఇలాగ దొరికాయంటండి ఈ అస్థిపంజరాలని. ఏంటి ఇవి ఇలా దొరికాయి అంటే ఏదైనా యానిమల్స్ వచ్చి తినేసాయా, చంపేసాయా, లేదు అంటే ఇంకేదైనా జరిగిందా అని చూస్తే వాళ్ళని ఏ యానిమల్స్ చంపుకొని తిన్నట్టు లేదు. యానిమల్స్ చంపుకొని తింటే డెఫినెట్గా ఏ బోన్ డ్యామేజ్ ఏదో మొక్కలు లేకుండా ఉండాలి కదా, డ్యామేజ్ అయ్యి ఉండాలి కదా. అలాంటి మచ్చలు ఏమీ లేవట ఆ స్కెలిటన్స్ మీద. అయితే కొన్ని నార్మల్గా డెత్ అంటే మామూలుగా చనిపోయారేమో అని అనుకుందామా అని చూస్తే నార్మల్గా చనిపోతే ఏమవుతుందండి, నెమ్మదిగా భౌతిక శరీరము అంటే స్కిన్ ఫ్లెష్ డిసింటిగ్రేట్ అయిపోయి స్కెలిటన్ కూడా పౌడర్ అయిపోద్ది. స్కెలిటన్ ఇలాగా కంప్లీట్గా అలాగ ప్రిజర్వ్ చేయబడదుగా, అలా కంప్లీట్గా దాచినట్టు ఉండదు కదా. అంటే దాని అర్థం డిసింటిగ్రేట్ అవ్వలేదు, క్షీణించలేదు శరీరంలో భాగాలు ఎక్కడ. శరీరంలో భాగాలు క్షీణించలేదు అంటే వీళ్ళది న్యాచురల్ డెత్ కాదు, వైల్డ్ యానిమల్స్ తినలేదు. మరి ఇంకెలాగా ఏమనుకోవాలి, ఎందుకు చనిపోయారు అని చూస్తే అక్కడ అస్థిపంజరాల్ని అలా జాగ్రత్తగా పరిశీలిస్తే అంటండి, ఈ సెంటెన్స్ మాత్రం నేను చాలా అంటే చాలా బాధ అయితే వచ్చిందండి. అస్థిపంజరాలట ఒక తండ్రి, తల్లి, పిల్లాడు వాళ్ళు ఆ స్ట్రీట్లో ఆ వీధిలో ఫ్లాట్ అయిపోయి మొత్తం అంటే ఫ్లాట్గా పడిపోయి అస్థిపంజరాలు అలాగే దొరికాయట. స్టిల్ హోల్డింగ్ హ్యాండ్స్, వాళ్ళు ముగ్గురు చేతులు పట్టుకుని అలా పడిపోయి ఉన్నారట అండి. అలా అంటే వాళ్ళు ముగ్గురు చేతులు పట్టుకుని అలాగా అక్కడే చనిపోయి అక్కడే సజీవ సమాధి అయిపోయి అక్కడే శిలాజం కింద కూడా మారిపోయారు. అది ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుంది అలాంటిది అంటే డెఫినెట్గా ఏదో ఒక అణు విస్ఫోటనం జరిగి టక్మని మొత్తం ఆ ఎనర్జీస్ ఆ రేడియేషన్స్ వస్తే అలాగా చనిపోవడం అనేది జరుగుతుంది. అది తప్ప ఇంకోటి మరి ఏదో సునామీ వచ్చిందో లేదా వరదలు వచ్చాయో అనుకుంటే అవి కొట్టుకుపోవాలి కదా, అది కూడా జరగదు. అప్పుడు వెళ్ళినా కూడా అలా వచ్చినా కూడా ఆ స్కెలిటన్స్ పాడైపోవాలి, అవి పాడవలేదు. పోనీ ఫైర్ యాక్సిడెంట్ అయిపోయిందా అంటే అది కూడా లేదు, స్కెలిటన్స్ అలా మిగిలే కదా. మరి స్కెలిటన్ మరి మన తగలబెట్టేస్తే మన స్కెలిటన్ యాష్ అయిపోద్ది కదా అస్థిపంజరం. మరి అలా కూడా లేదు, ఫైర్ యాక్సిడెంట్ కాదు, వాటర్ యాక్సిడెంట్ కాదు, ఏది న్యాచురల్ డెత్ కాదు, వైల్డ్ యానిమల్ తిని లేదు. అంటే అర్థం ఓన్లీ పాసిబిలిటీ అక్కడ అణు విస్ఫోటనం. అప్పుడు బయటికి ఇండియన్ గవర్నమెంట్ ఆర్కియాలజిస్టులు చెప్పారట, ఈ ప్రదేశంలో రేడియో యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు రేడియో యాక్టివిటీ కొలిచే సాధనాలు ఉంటాయండి వాళ్ళ దగ్గర. ఈ రేడియో యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంది, ఆ సాయిల్లో ఎక్కువగా ఉంది. అందుకనే అక్కడ పంటలేమి కూడా పండటం లేదు. మరి ఇలా రేడియో యాక్టివిటీ ఎందుకు ఎక్కువగా ఉంది అంటే అక్కడేమి ఎవడు ఆ, ఏమంటాం న్యూక్లియర్ ప్లాంట్లు లేవు. ప్రజెంట్ మనకి తెలిసిన హిస్టరీలో ఎక్కడా కూడా ఏ ఆ, అణు బాంబుల్ని నిర్మించే ఆ కర్మాగారాలు ఫ్యాక్టరీస్ అట్లాంటివి ఏం లేవు అక్కడ. మరి ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది అనేది వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అప్పుడు ఈ హరప్పన్ సివిలైజేషన్స్ బయటకు వచ్చినప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఆహా అయితే ఒకానొక కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ అణు విస్ఫోటనం జరిగింది. మీకు అదే మరి ఓపెన్ హ్యామర్ సినిమా చూస్తే గనక అందులో ఆ సైంటిస్ట్ చెప్పింది, ఇట్ ఈస్ నాట్ ద శ్లోక ఆఫ్ భగవద్గీత, ఇట్ వాజ్ యాక్చువల్లీ ద హ్యాపెండ్ ఇష్యూ. అతను భగవద్గీతలో శ్లోకం చెప్పేశాడు అంటారు, భగవద్గీత శ్లోకం కదా, నిజంగా జరిగిందే చెప్పాడు అక్కడ. సో మీకు ఇంకా అంటే సినిమాలు చూసే అలవాట్లు ఉంటే గనక మరి కలేజా మూవీలో కూడా చెప్తారు కదండి, అక్కడ రాజస్థాన్ రేడియో యాక్టివిటీ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఈ పిక్చర్ అయితే మాత్రం ఉదయ్పూర్ జోధ్పూర్ అండి. కోబ్రా మరి ఇవి కూడా చెప్పాడండి, రాజస్థాన్లో జైపూర్తో పాటు ఉదయ్పూర్ జోధ్పూర్ వాటిల్లో కూడా స్టోన్స్ అయితే బరీ చేయాలి. మరి ఎవరు చేస్తారో నాకైతే తెలియదు. నేను మరి రోజు అదే అడుగుతా ఉంటాను, ఆ స్టోన్స్ చెప్తా ఉంటాను నేను. మీరు వెళ్ళాలిగా రాజస్థాన్, ఎప్పుడు వెళ్తారు? మిమ్మల్ని తీసుకెళ్ళి బరీ చేసేవాడిని తెచ్చుకుంటున్నారా లేదా మీరు అని అడుగుతా ఉంటాను. ఎందుకంటే నేను ఇంకా ఇంతకు మించి ఆలోచిస్తే నేను అసలు ఇక్కడ ఉండలేను, నేనే దేశాలు పట్టిపోతానేమో అవి చేసుకోవాలని చెప్పి. సో ఇక్కడ మీరు చూస్తే ఇండస్ వ్యాలీ ఈజ్ నౌ ద థర్డ్ డిజర్ట్. ఇండస్ వ్యాలీ అంతా కూడా ఇప్పుడు థర్డ్ డిజర్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ రేడియో యాక్టివ్ యాష్ అనేది ఎన్నో లేయర్స్ లేయర్స్ ఆఫ్ లేయర్స్ లేయర్స్ ఆఫ్ లేయర్స్లో ఉంటుందట అండి. మొత్తం 3 స్క్వేర్ మైల్ ఏరియా, 10 మైల్స్ వెస్ట్ ఆఫ్ జోధ్పూర్ ఇలాగా కవర్ అయిపోయి రేడియో యాక్టివ్ యాష్ ఉంటుందంటండి. అంటే
అణుధార్మిక బూడిద అనేది ఉంటుందంట. ఒకప్పుడు ఇక్కడ రామ ఎంపైర్ ఉండేది, రామరాజ్యం ఉండేదంటండి. అంటే మీకు అనిపించవచ్చు అదేంటి రామరాజ్యం అక్కడ శ్రీలంక దగ్గర అక్కడ శ్రీలంక దగ్గర అది ఓన్లీ జస్ట్ కనెక్షన్ రామసేతు అనేది. మొత్తం రామరాజ్యం ఉండేది, యుద్ధం జరిగింది. అండ్ వీళ్ళు ఏం చెప్తారంటే ఈ అటామిక్ బ్లాస్ట్ డేటింగ్ బ్యాక్ టు 8,000 నుంచి 12,000 సంవత్సరాల క్రితం అని చెప్తున్నారు. కొబ్బరి అయితే జస్ట్ 5,000 సంవత్సరాలు అన్నాడు కానీ బట్ నేను హరప్పన్ సివిలైజేషన్ చూసినప్పుడు అక్కడ ఆ, వాళ్ళు రాశారన్నమాట. చెక్క బోర్డుల మీద లేదా ఇంకా రకరకాల అక్కడ సైన్ బోర్డ్స్ పెట్టారు. అది సింపుల్ గా చాలా ఈజీగా చెప్పారండి. మినిమం 7,000 సంవత్సరాల క్రితం ప్రదేశం అట అది. 7,000 సంవత్సరాల క్రితం అంటే ఇక్కడ కోబ్రా కనీసం 5,000 అన్నాడు కానీ వాళ్ళు అసలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇచ్చారు. మినిమం 7,000, 7,000 నుంచి 9,000 సంవత్సరాల క్రితం ప్రదేశం అంట, నేను విజిట్ చేసిన ప్రదేశం అన్నమాట. సో ఇక్కడైతే ఈ ఆర్టికల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రేడియో యాక్టివ్ యాష్ కి టైంని కొలిచే ఒక కేపబిలిటీ ఉంటుంది. కెమిస్ట్రీ మీకు వస్తే గనక వాళ్ళ రేడియో యాక్టివిటీని బట్టి ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క రేడియో యాక్టివిటీని బట్టి వాళ్ళు దే కెన్ డేట్ బ్యాక్ అంటే డేటింగ్ దాంట్లోని ఎన్ని సంవత్సరాల క్రితంది అది ఎలిమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ ప్లేస్ యొక్క ఇయర్ ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ అలా ఉందనేది తెలిసిపోతుంది అనమాట. దాన్ని హాఫ్ లైఫ్ పీరియడ్ అంటారు. సో ఆ హాఫ్ లైఫ్ పీరియడ్ని క్యాలిక్యులేట్ చేస్తారు వాళ్ళు. సో 8,000 నుంచి 12,000 సంవత్సరాల క్రితం ఈ అటామిక్ బ్లాస్ట్ జరిగింది. అంటే అర్థం ఏంటి తెలుసా అండి, మీరు తీసుకోవాల్సిన అర్థం ఏంటి తెలుసా అంటే అన్ని వేల సంవత్సరాలే క్రితమే భారతదేశం ఎంతో అద్భుతమైన నాగరికతను కలిగి ఉన్నదే. అంత అద్భుతమైన నాగరికత కలిగి ఉన్న భారతదేశం ఈ రోజు ఇలా ఎందుకుంది? నేనైతే బల్ల ఉంటే బల్ల గుద్దేసి అడుగుదాం అనుకున్నాను. అంటే అంత నాగరికత ఉన్నదాన్ని ఈ ఏన్షియంట్ ఇల్యూమినటీ డ్రాకోలు వచ్చి ఒక అటామిక్ బాంబ్ ఎక్స్ప్లోజన్తో అటామిక్ వార్ చేసి పూర్తిగా నేలమట్టం చేసేసి ఇలాగ తయారు చేశారు. అలాగే ఈ కింద ఇది చూడండి, లోనార్ క్రేటర్ ఇన్ మహారాష్ట్ర. చాలా పెద్దదంటండి. క్రేటర్ అంటే మ్, ఏమంటాము పగులు. వాల్కనోకి ఎలా క్రేటర్ ఉంటుందో ఆ పైన అగ్నిపర్వతం ముఖం ఎలా ఉంటుందో అలాగా ఈ లోనార్ క్రేటర్ అంటారు. ఇది ముంబైలో ఉందంటండి. అక్కడ కూడా ఒక పెద్ద గొయ్య అనుకోండి, ఒక సర్కిల్ షేప్ లో ఉంటుందంట. ఎంత పెద్ద గొయ్య అంటే 2,154 వ్యాసం ఉన్న క్రేటర్ అంటండి. 2,154 డయామీటర్ ఉంటుందంట. అది మొత్తం మ్, ముంబైకి నార్త్ ఈస్ట్ సైడ్ లో 400 కిలోమీటర్ల దూరంలో ఉందంట. ఆ ప్రదేశం తాలూకా ఏజ్ మళ్ళీ అక్కడున్న రేడియో యాక్టివ్ యాష్ ద్వారా కడితే హాఫ్ లైఫ్ పీరియడ్ అని చెప్పాను కదా, దాని ద్వారా వాళ్ళు తెలుసుకుంటే ఆ ప్లేస్ లో 50,000 సంవత్సరాల క్రితం అని చెప్తున్నారు. ఇంకా మరి 12,000 ఏది కాదు, అంటే ఇక్కడ రాజస్థాన్లో ఉన్న 12,000 ఏది కాదు. 50,000 సంవత్సరాల క్రితం అక్కడ న్యూక్లియర్ వార్ అనేది జరిగిందంట. అంటే అణుయుద్ధం అనేది జరిగింది. అండ్ ఆ క్రేటర్ ఏదైతే 2,154 క్రేటర్ ఉందో అది ఒక అతి పెద్ద అణుబాంబు అక్కడ వెయ్యడం వలన వచ్చిన ఇంపాక్ట్ వలన, ఆ ఇంపాక్ట్ వలన అంత పెద్ద గొయ్య ఏర్పడిందంటండి అక్కడ అంట. ఆ అణుబాంబు అక్కడ పడినప్పుడు ఆ అట్మాస్ఫియర్ మొత్తం అంతా కూడా 6,00,000 పాస్కల్స్ అంటారు. అంటే అంత ప్రెషర్ని దాటి 6,00,000 పాస్కల్స్ అంటే అసలు ఎంత ఇంటెన్సో చూడండి. 6,00,000 పాస్కల్స్ అంటే వెరీ వెరీ ఇంటెన్స్ ప్రెషర్ అన్నమాట. అండ్ అబ్రప్ట్ హీట్, ఇంకెంత హీట్ అంటే అంత జనరేట్ అయ్యిందంట. కాకపోతే ఇక్కడ ఒక ఐ డోంట్ నో ఫన్నీ థింగ్ అనాలో క్రేజీ థింగ్, యా బెటర్ టు కాల్ ఇట్ యాజ్ క్రేజీ థింగ్. ఇది నేను ఈ ఆర్టికల్స్ లో చదివినప్పుడు లోనార్ క్రాటర్ లో రేడియో యాక్టివిటీ ఉంది అనేది నేను విన్నాను, అంటే నేను తెలుసుకున్నాను. అయితే ఒక 4 రోజుల క్రితం నాకు ఎవరో ఒక వీడియో పంపించారు లోనార్ క్రాటర్ గురించి. మేడం అక్కడ స్టోన్ బరీ చేద్దాము, సో ఈ ప్లేస్ ఇంపార్టెన్స్ చూడండి అని పంపిస్తే అక్కడ ఆ వీడియోలో ఆ అంటే యూట్యూబర్స్, ఫారెన్ యూట్యూబర్స్ అన్నమాట, అది ఫారెన్ వాళ్ళ ఛానల్. వాళ్ళు ఇండియా విజిట్ చేయడానికి వచ్చారు. వాళ్ళకి ఒక ఇండియన్ టూర్ గైడ్ చూపిస్తున్నాడు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు
అక్కడ మొత్తం రీసెర్చ్ చేసినప్పుడు ఈ ఇండియన్ టూర్ గైడ్ ఎవరైతే ఉన్నాడో ఈ అకంపెనీడ్ దోస్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పీపుల్ ఫర్ 3 years అంట. సో ఆ 3 ఏళ్ళు వాళ్ళతో కలిసి నేను తిరిగాను కాబట్టి నాకు చాలా సీక్రెట్స్ తెలుసు ఈ ప్లేస్ గురించి. ఇది ఇక్కడ క్రేటర్ ఉంది కదా, లోనార్ క్రేటరు, ఇది మీటియోరైట్ వలన ఏర్పడింది. అంటే ఒక గ్రహ శకలం వచ్చి గుద్దుకోవడం వలన ఏర్పడింది. కావాలంటే చూడండి, ఈ మీటియోర్ తాలూకావే ఇవన్నీని, ఇక్కడ అంతా ఉంటది అని. ఈ భూమి మీద ఉన్న ఎన్నో క్రాటర్స్ లో ఇది ఒక్కదానికే ప్రత్యేకత ఉంది అని చెప్తున్నాడు అనమాట. వాళ్ళెక్కడ న్యూక్లియర్ వార్ అనే పదం వాడలేదు, ఎందుకంటే అలాంటి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ కి చెప్పనివ్వరు కాబట్టి అది బయటికి కూడా రాలేదు అనేది నాకు అనిపించింది అనమాట. సో వాళ్ళ ఒపీనియన్ లో వాళ్ళు ఆ యూట్యూబ్ వీడియో చేసుకున్నారు, దట్ ఈస్ దేర్ ఓన్ పర్సనల్ థింగ్. కానీ ఫ్యాక్ట్ అయితే మాత్రం ఇది. ఇంతలాగా మహారాష్ట్రలో ఒకటి, రాజస్థాన్లో ఒకటి ఉండి మట్టిలో రేడియో యాక్టివిటీ ఉంది అంటే గాలిలో కూడా ఉంటుందండి, ఉండదా అండి? ఎవరైనా చెప్తారా నాకు చాట్ బాక్స్లో? మట్టిలో ఉంది. ఉమ్, మరి గాలిలోను, అక్కడ ఎయిర్లో కూడా రేడియో యాక్టివిటీ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. మరి అలాంటి రేడియో యాక్టివిటీ ఉన్న గాలిని పీల్చుకుంటే ఎలా బతుకుతారండి వాళ్ళు అసలు? నార్త్ ఇండియా, ఐ జస్ట్ పిటీ దెమ్ అండి. నిజంగా చాలా అయితే చాలా బాధ అనిపించింది. అంటే అక్కడ రేడియో యాక్టివిటీ మనకి ఇక్కడ వరకు రాలేదు కాబట్టి మనం చెప్తాను ఎలా బెటర్గా ఉన్నామో నేను చెప్తాను. సో ఇదండి నేను విజిట్ చేసిన ధోలావీరా. ఈ ధోలావీరాకి వెళ్ళినప్పుడు ఇదంతా కూడా వైట్ రన్ ఆఫ్ కచ్ అంటాం. ఈ వైట్ రన్ అంటే ఆ, ఇదంతా సాల్ట్, సాల్ట్ ఉంటుంది అనమాట. అటు ఇటు మీకు సినిమాలో చూపిస్తారు కదా, కొన్ని తెలుగు సినిమాల్లోనే ఇక్కడ షూటింగ్స్ చేస్తూ ఉంటారు. అటు ఇటు సాల్ట్ ఉంటుంది, మధ్యలోని వీళ్ళు వే ఉంటుంది అనమాట. సో ఈ వైట్ రన్ ఆఫ్ కచ్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్తే ధోలావీరా అని ఒక ప్లేస్ వస్తుందండి. ఇది జస్ట్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఈ 7,000 సంవత్సరాల క్రితం అనే బోర్డు నేను ఇక్కడే చూశాను అనమాట. ఆ 7,000 సంవత్సరాల క్రితం చూడండి ఎంత అద్భుతమైన వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం చుట్టూ కూడా. ఎంత బాగుందో నేను చెప్పలేను. అంటే ఆ కట్టడాలు ఇలా ఏం లేదు, ఇలా ఉంది ప్రజెంట్ సైట్ అయితే ఇలా ఉంది. రూయిన్స్, ఓన్లీ రూయిన్స్ అన్నమాట. అక్కడ లోపల వాటర్ డ్రైనేజ్ సిస్టమ్స్, వేస్ సిస్టమ్ ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయంటే అంత ఎక్సలెంట్గా ఉన్నాయి. 7,000 సంవత్సరాల క్రితం అంత బ్రహ్మాండంగా వాటర్ ఇన్ అవుట్ ఉన్నాయి. మనకిప్పుడు చెన్నైలో వర్షం పడితే ఇన్నే, అవుట్ లేదు, ఏదో అయిపోతుంది. ఇంకా అక్కడ అక్కడ అయిపోతుంది, ముంబైలో అయిపోతుంది, మన ఊర్లో అన్ని ఊర్లోనే అయిపోతుంటాయి. ఓన్లీ ఇన్కమింగ్ ఆఫ్ వాటర్ కానీ అవుట్ గోయింగ్ ఆఫ్ వాటర్ ఉండదు. సో వీళ్ళకి అంత అడ్వాన్స్డ్ గా చక్కగా కన్స్ట్రక్ట్ చేసుకుని అంత పెద్ద, అంటే ఏ నాగరికత అయినా ఎలాగ వికసించింది, ఎలాగ ఉండేది అని తెలుసుకోవాలంటే గనక మీరు అక్కడున్న వాటర్ సిస్టమ్ ని చదివితే మీకు తెలిసిపోతుంది నిజంగా ఆ నాగరికత అడ్వాన్స్డ్ అవునా కాదా అనేది తెలిసిపోతుంది. సో ఇక్కడ వాటర్ సిస్టమ్ ని బట్టి ఏమంటే వాటర్ ఇన్లెట్లు, అవుట్లెట్లు, డ్రైనేజ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, ఎంతవరకు వాటర్ ఫ్లో వెళ్తున్నది, అగ్రికల్చరల్ ఫీల్డ్స్ ఉన్నాయా లేదా అనేది వీటన్నిటిని స్టడీ చేసి వాళ్ళు చెప్పేస్తారనమాట. సో చూసినప్పుడు ఇందులో ఎక్సలెంట్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి, వాటర్ ఫ్లో, వాటర్ సప్లై సిస్టమ్ అనేది ఉంది. అప్పుడు 7,000 సంవత్సరాల క్రితంది ఆ ధోలావీరా అనేది. మరి అక్కడ కూడా ఎంత డ్రై శాండో నేను చెప్పలేనండి. నేను చాలా ఇబ్బంది పడ్డాను అక్కడ గ్రిడ్ వర్క్ చేయడానికి. అంటే గొయ్య తవ్వి స్టోన్ బరీ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డామంటే, మనకేమో ఇంట్లో తవ్వినట్టు కాదు కదా, పెద్ద గొనపం పెట్టి తవ్వియడానికి. ఆ గొనపాలు పట్టుకెళ్తే అక్కడేమో లోపలికి వెళ్ళనివ్వరు. అలాగని చిన్న చిన్న వాటితో పట్టుకెళ్తే గోతులు తవ్వలేము, ఎందుకంటే వెరీ డ్రై శాండ్. ఎంత తవ్వాలన్నా కూడా చేతులు ఎర్రగా అయిపోయి చేతులు నొప్పి పెట్టేసేవి. కానీ ఒక 5 సెంటీమీటర్లు కూడా దిగేది కాదు లోపలికి. కానీ మినిమం 15 సెంటీమీటర్లు దిగాలి అక్కడ మనకి. 15 సెంటీమీటర్లు నుంచి 30 సెంటీమీటర్ల వరకు మనం గొయ్యి తీయాలి అక్కడ. తీసి లోపల స్టోన్ పెట్టి బరీ చేయాలి. కానీ మరి ఇక్కడ అది ఎంత కష్టపడ్డాము, ఎన్ని స్టేట్స్ చేసాము వర్క్. కానీ ఈ డొలావేరా ప్లేస్ లోని ఇక్కడ ఈ ఈ స్టేట్ లో పడినంత కష్టం ఇంకెక్కడా పడలేదండి. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. సో ఇలాంటి ఆ, ఇబ్బందులు అనేవి ఉన్నాయి ఆ ప్లేస్ లో. ఇక్కడే మేము ధోలావీరాలోనే ఆ లోకల్ పీపుల్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పారు, మాకు వద్దండి లోన్స్ ఏం అక్కర్లేదండి, ఆ, మాకు అసలు ఇలా ఈ రోజు బతికి ఈ రోజు చూసుకుంటే సరిపోద్దండి అని చెప్పేశారు అనమాట.
మనం ఏం చేయలేం కదా. మరి ఇంకా ఆ మెంటాలిటీ ఎందుకు వాళ్ళకు ఉన్నదంటే ఇప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళకి భయము అనేది అక్కడ ఉన్న ఏజెంట్స్ చెప్పారనమాట. ఎందుకు తెలుసా అండి వీళ్ళకి అంత ప్రాబ్లం ఉంటుంది? అంత రేడియో యాక్టివిటీ ఆ గాలిలోని, ఆ నీటిలోని, ఆ మట్టిలోని ఉంటే వాళ్ళు సర్వైవల్ ప్రోగ్రామింగ్ మీద ఉండిపోతారు. కానీ మీరు వెళ్ళి ఎంత ధ్యానం చెప్పినా కూడా వాళ్ళు ఎవ్వరు చెయ్యలేరు. ఎందుకు? వాళ్ళు పుట్టంగానే వాళ్ళు తీసుకునే తొలి శ్వాసలోనే వాళ్ళు ఆ రేడియో ధార్మికతని తీసుకుంటున్నారు వాళ్ళు లోపలికి. మరి ఆల్ఫా రేసు, బీటా రేసు, గామా రేసు ఇవి లోపలికి వెళ్ళిపోతే వాళ్ళ యొక్క బాడీలో ఉన్న అన్ని కణాలని కూడా మ్యూటేషన్ అంటే డిఎన్ఏని మార్చేస్తూ ఉంటుందండి. ఆ డిఎన్ఏ మారిపోతే నువ్వు వెళ్ళి ధ్యానం చెప్తే దానికెందుకు వాళ్ళు కొడతారు? వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకి తెలియదు. మీరు ఎంత చెప్పినా వాళ్ళు ధ్యానం చెయ్యరు, ధ్యానం చేయలేరు, శాకాహారిగా మారలేరు. బికాజ్ వాళ్ళు మేట్రిక్స్ కంట్రోల్లో ఉన్నారు. మనం ఉన్నాం మేట్రిక్స్ కంట్రోల్లో. బట్ మనకి పంపింగ్ ఆఫ్ రేడియో యాక్టివ్ రేడియేషన్స్ బయట నుంచి లేదు. వాళ్ళు గాలి శ్వాస లోపలికి తీసుకుంటే వాళ్ళు రేడియో యాక్టివ్ రేడియేషన్ తీసుకుంటున్నారు. అది శరీరానికి డేంజరస్ కాకపోయినప్పటికీ కూడా అలాగా అస్తమానం ఆ రేడియో యాక్టివ్ రేడియేషన్స్ ఆ రేస్ లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళ డిఎన్ఏ పాడైపోతుంది. వాళ్ళ బ్రెయిన్ ఎందుకు పనిచేస్తుంది? జీవితంలో ఎలా జీవించాలని చూస్తారు కానీ ప్రశాంతంగా ఆత్మ మార్గంలోకి, ఆత్మ నిర్దేశించిన మార్గం, అసలు ఆత్మ ఒకటి ఉందని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్లు కూడా ఉండవాలి ఎవరికి. మరి అలాంటప్పుడు వాళ్ళని చూసి మనం ఎంత బెటర్ పొజిషన్లో ఉన్నాము, వాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, మరి ఏమొస్తుంది? జాలి వస్తుందండి మీకు ఎవరికైనా? నేనైతే చాలా బాధపడ్డాను, చాలా జాలిపడ్డాను. ఎందుకంటే నాకు ఎన్నో సంవత్సరాల నుంచి, నేను ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాల నుంచి గ్రిడ్ వర్క్ చేస్తున్నాను. ఎంత ట్రై చేసినా కూడా ఎందుకు గ్రిడ్ వర్క్ అక్కడ జరగదు? ఎవడు రారు. మనకి పిఎస్ఎస్ఎం వాళ్ళు అక్కడ పిఎంసి హిందీ పెట్టిన పిఎస్ఎస్ఎం హిందీ గ్రూప్స్ ఉన్నా కూడా అక్కడ గ్రిడ్ వర్క్ చేయడానికి వాళ్ళు ఎవ్వరూ రారు. ఏ స్టోను బర్రీ అయ్యేది కాదు. ఎవరో ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా జరిగేది. ఎందుకు అంత కష్టపడుతున్నాము అనేది నాకు అర్థమయ్యేది కాదు. అంతా ఇండియావే కదా, అందరం ఒకటే కదా, ఎందుకు వాళ్ళు చేయటం లేదు, అక్కడ ఎందుకు జరగట్లేదు నాకు తెలిసేది కాదు. ఎప్పుడైతే ఈ రేడియో యాక్టివ్ రేడియేషన్స్ గురించి నేను తెలుసుకున్నానో, ఈ అటామిక్ ఎక్స్ప్లోజన్స్ గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, ఓహో అందుకే వీళ్ళు అసలు ధ్యానంలోకి రారు, గ్రిడ్ వర్క్ చేయరు. మనమే సౌత్ నుంచి వెళ్ళి అక్కడ మనమే చేసుకున్నామండి. అక్కడ కూడా స్టోన్స్ బరీ చేసుకుంది మనమే. లైట్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఆ ప్రదేశాల్లో. కానీ వాళ్ళు ఎవరు చేయడానికంటే కాంటాక్ట్లోకి రారు. ఒకవేళ మీరు ఏదైనా ఒక స్టోన్ పంపించి చేయమంటే నెక్స్ట్ మంత్ చేస్తామండి. ఎంత మనం అర్థం చేసిన మనకా ఇలాగ పని అనుకోగానే అయిపోయే వరకు మనకు నిద్ర పట్టదు. మరి నేను ఆ టైపు. ఎందుకంటే పత్రి సార్తో ఉన్నప్పుడు ఏది ఎప్పుడు అనిపిస్తే అది చేసేయడమే అలవాటు అతనికి. మరి మరి అక్కడ అతని ద్వారా నేర్చుకున్నది అదే. మరి అలాంటివి చేసేయడాలు అలవాటు. అలవాటు అయిపోవడం వలన వెంటనే వర్క్ అయిపోవాలి ఇదే ఉండేది. అక్కడ వాళ్ళు చేయలేకపోతున్నారు అంటే బాధ అనేది అనిపించింది. అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం అక్కడ ఉంటే, ఇప్పుడు మనం ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో బాగా చేసేసుకున్నాం కదా సౌత్ ఇండియా అంతా కూడా, మరి అలాగా అక్కడ కూడా మనలాగా ఉండాలి కదా. మనం అక్కడ ఉండుంటే చేసేద్దామేమో, అక్కడ మనం లేము కాబట్టి మనం చేయలేకపోతున్నాం. ధ్యానం తెలిస్తేనే జీవితం అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ధ్యానం తెలియకపోతే జీవితమే లేదు అనేది కూడా వాళ్ళకి తెలియదు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు గాడెస్ వోర్టెక్స్ మెడిటేషన్లు చేయడానికి, స్టోన్ పెట్టడానికి ఎన్ని కథలు అల్లానో. ఎందుకంటే పబ్లిక్ ప్లేసెస్, నేను స్టోన్ బరీ చేస్తా అంటే అక్కడ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏం చేస్తున్నావు అని అడిగారు. అంటే ఎన్ని కాకమ్మ కథలు చెప్పానంటే, మాకు ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా తులసి మొక్క నాటడం అలవాటు, అందువలన అక్కడ నాటుతున్నాము, అందుకే గొయ్యి తీస్తున్నాను అంటే నా చేతిలో తులసి మొక్క లేదేంటని ఇలా ఇలా చూసేవారు వాళ్ళు. అప్పుడు నేను వాళ్ళకి స్టోన్ వేసేసి బరీ చేసి నేను దండం పెట్టుకున్న తర్వాత ఏం చెప్పేదాన్ని అంటే, విత్తనాలు వేసాను, తులసి మొక్క విత్తనాలు వేసానంటే, ఆహా అలాగా, మంచి కష్టం, మీ సౌత్ ఇండియన్స్ భలే ఉంటారు అని వాళ్ళు పొగిడారు. ఆ షాపులోళ్ళు పొగుడుతున్నారు, మీ సౌత్ ఇండియన్స్ మంచిగా ఉంటారు, మా వాళ్ళలాగా బేరాలు ఆడరు, మీరు చాలా మంచోళ్ళు. వాళ్ళ వాళ్ళు వాళ్ళకే నచ్చరట.
ఎందుకు? మూలం ఇది. మరి ఇల్యూమినాటీ చేసిన ఈ పని వలన ఆ రేడియో యాక్టివ్ రేడియేషన్స్ ఉండడం వల్ల వాళ్ళల్లో వాళ్ళకే సఖ్యత అనేది లేదు. మరి రాజస్థాన్ని లేదా నార్త్ ఇండియాని అలా వదిలేద్దామా? మనం ఏదైనా సహాయం చేద్దామా? సహాయం చేద్దామంటే ఎస్ అని పెట్టండి. లేదు వదిలేద్దాం మనకెందుకు వచ్చిందంటే దానికి నో అని పెట్టండి. చాట్ బాక్స్లో నేను చూస్తాను. మనం ఏం చేద్దాం అనేది డిసైడ్ చేసుకుంటున్నాం మనం. ఎందుకంటే నేను ప్రతి వాళ్ళని కలిసి నేను అడగలేను కాబట్టి మనం ఏం చేద్దాం? నార్త్ ఇండియాని వదిలేద్దామా? కన్సిడర్ చేద్దామా? చెయ్యాలి, కన్సిడర్ చెయ్యాలి కాబట్టి ఎన్ని స్టేట్స్ తిరిగాను 2023లో. నార్త్ ఇండియాలో నాకు పాసిబిలిటీ ఉన్న స్టేట్స్ అన్నీ తిరిగానండి. పెట్టాలి కదా. అక్కడ పెట్టాలి, స్టోన్స్ బరీ చేయాలి, అక్కడ మనలాంటి వెళ్ళి కూర్చుని ధ్యానం చెయ్యాలి, కాంతిని యాంకర్ చెయ్యాలి, అండ్ గాడెస్ వోర్టెక్స్ మెడిటేషన్ చేయాలి. అక్కడ వోర్టెసెస్లు అన్నీ కూడా రియాక్టివేట్ అవ్వాలి అంటే మనలాంటి వాళ్ళు ఎందుకంటే మనం వెళ్ళి చెప్పి చేస్తే కుదరటంలా. సో 2023లో లైట్ ఫోర్సెస్ మా ద్వారా కొంత వర్క్ అయితే చేయించడం జరిగింది. దానికి మళ్ళీ అక్కడ మిగిలిన వాళ్ళు సపోర్ట్ అంటే మీరెవరైనా ఎప్పుడైనా ఎస్పెషల్లీ రాజస్థాన్ వెళితే గనక నాకు ఒక మెసేజ్ క్రాక్ ద బిలీఫ్ ఛానల్లో అవ్వచ్చు, లేదు అంటే ఇంకెక్కడైనా ఏదైనా జాగృతి ఛానల్ ద్వారా కానీ నాకు ఒక మెసేజ్ పెడితే నేను ఇమ్మీడియట్గా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తానండి. అక్కడ మీరు నెంబర్ షేర్ చేయొచ్చు. ఆ కామెంట్స్ ఏవి కూడా పబ్లిక్ అవ్వవు నేను చెప్పే వరకు. అంటే నేను వాటిని పోస్ట్ చేసే వరకు అది పబ్లిక్ కాదు. అన్ని కామెంట్స్ నేను అప్రూవ్ చేయాల్సిందేనమాట. సో రాజస్థాన్ ఎవరైనా వెళ్తే కనుక నాకు చెప్పండి. మనమందరము ఒకటే, భారతదేశం అంతా ఒకటే. ఇలా కలిసికట్టుగా మనం పనిచేస్తే మన తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు ఉత్తర భారతదేశంలో ఉన్నారు. వాళ్ళందరికీ మనం చెయ్యందించిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు మనం ఉన్నాం మన ఇంట్లో, అన్నయ్య చదువుకోవటంలా, ఏ? తమ్ముడు బాగా చదువుకున్నాడు, తమ్ముడు ఉద్యోగం చేస్తున్నాడు, తమ్ముడు బాగా సంపాదిస్తున్నాడు. మరి అన్నయ్యని చూస్తాడుగా, అన్నయ్యకి సపోర్ట్ చేస్తాడుగా, లేదా వదిలేస్తాడా నీ మటుకు నువ్వు పోరా అని? వదలం కదా అలాగా. ఒకే తోబుట్టోలం భారతదేశంలో. నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, సౌత్ ఇండియా అని ఏమీ తేడాలు లేవు. అందరం తోబుట్టవలమే. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చిన్నప్పటి నుంచి మనము ఆ ప్లెడ్జ్ అనేది చెబుతున్నాం. దానికి అసలైన మీనింగ్ అనేది తీసుకుని రావాలి అంటే మరి అక్కడ మన యొక్క ప్రజెన్స్ అనేది అవసరము. అక్కడ మనలాంటి వాళ్ళు వెళ్ళి తీరాలి, గ్రిడ్ వర్క్ చేసి తీరాలి, దేవతా ధ్యానం చేసి తీరాలి, అక్కడ ఉన్న గాలిని కొంత క్లీన్ చేయగలగాలి, అక్కడ ఉన్న ఎనర్జీని మళ్ళీ పునర్స్థాపించగలగాలి. సో మీరు ఎవరైనా ఎప్పుడైనా, ఇప్పుడు నేను వెళ్ళమని నేను ఎవరిని అడగను. మీరు ఒకవేళ ఏదైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే గనక రాజస్థాన్కి ప్లాన్ చేసుకోండి. అక్కడ నేను మీకు స్టోన్స్ ఇస్తాను, మీరు బరీ చేసి రావచ్చు. ఇది నా యొక్క ఒకానొక రిక్వెస్ట్. అలాగే ఇంకా సో ఇండియా అంతా కూడా ఒకటే, భారతదేశం అంతా ఒకటే, మనమందరము ఒకటే. మనమందరము కలిసి పనిచేస్తే మళ్ళీ భారతదేశానికి పూర్వ వైభవాన్ని తీసుకొని వస్తాము. తీసుకొద్దామా? పూర్వ వైభవాన్ని తీసుకొద్దామా? 12,000 సంవత్సరాలు, 50,000 సంవత్సరాల క్రితం మనది ఎంతో ఎంతో గొప్పగా ఉన్న చరిత్ర మనది.